వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాపం కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తిట్టిన శాపం ఇంకా మిమ్మల్ని వెంటాడుతోంది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. తిట్టిన పాపమే కాదు, ఏడిపించిన పాపం కూడా. చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో పరోక్షంగా కేసీఆర్ కూడా అంతే కారణం. చాలాసార్లు చంద్రబాబు నాయుడు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఆయన కన్నీళ్ళకి కూడా కారణమయ్యారు. ఓటుకు నోటు లాంటి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడిని కేసీఆర్ టార్గెట్ చేసిన విధానం, నిజానికి ఆ రోజు 5వ అభ్యర్థిని పెట్టేందుకు కేసీఆర్కే బలం లేదు, అయినా 5వ అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి మొదటి తప్పు చేసిందే కేసీఆర్, దాన్ని ఎవరు కూడా బయటికి మాట్లాడరు. దీన్ని మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పెట్టారు కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరిగింది, చంద్రబాబు నాయుడు వైపు నుంచి. దీన్ని ఒక ఓటుకు నోటు ఇష్యూలాగా కన్వర్ట్ చేసి అటు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేశారు కేసీఆర్. ఎంత దారుణంగా తెలంగాణ ఉద్యమంలో చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు. అంతకంటే ఎక్కువగా ఓటుకు నోటు అప్పుడు హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రిగా ఉండి కూడా నాకు నిద్ర పట్టట్లేదు ఇలాంటి ఇష్యూ నా మీద వస్తాయి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. ఆల్మోస్ట్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్తే, ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఒక క్యాంప్ కార్యాలయం ఉండాలంటే అక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కేటాయించి పైన పెచ్చులూరు పడే విధంగా ఉండింది ఆ రోజున పరిస్థితి. అందుకే అమరావతికి వెళ్లాల్సి వచ్చింది, ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళేమో ఓటుకు నోటు భయపడి వచ్చేసారు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి విషయంలో అవమానాలే. ఆ రోజున బలవంతంగా తమ ఆస్తుల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు. కొన్ని విషయాల్లో పట్టుబిడుపులు ఇచ్చారు ఆయన. అయితే అలాంటి చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు విషయంలో నిజంగానే నిద్ర లేకుండా చేశారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ చేసిన అరాచకాలు మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ద డట్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటారా చంద్రబాబు నాయుడు పట్టుకొని? ద బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని ఎన్నోసార్లు జనం మొత్తం, ప్రపంచం మొత్తం కీర్తిస్తూ ఉంటే, అలాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒకప్పుడు నీ గురువు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే అడగాలి. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని 14 చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటారు కదా, మరి కేసీఆర్ ఎవరు? ఆయన కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే. ఆయనకి పెద్ద గురువు ఇంకా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కాలం ఉన్నాడు పార్టీలో ఆయన. సో అలాంటి కేసీఆర్ ఎన్ని రకాలుగా అవమానించారు చంద్రబాబు నాయుడిని, ఎన్ని రకాలుగా మదన పడ్డానికి కారణమయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే ఓటుకు నోటు తర్వాత వచ్చింది 2018లో ఆయన బీజేపీతో డిఫరెన్సెస్ వచ్చి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే దాన్ని కూడా తప్పుగా ట్రీట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇదే కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోలేదా 2004 ఎన్నికల్లో? తెలంగాణ కోసం ఈయనైతే బంధుపురునైనా ముద్దు పెట్టుకోవచ్చు, ఈయన మాత్రం ప్రజల శ్రేయస్ కోసం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకూడదు. చంద్రబాబు నాయుడు పొత్తులను కూడా ఈయన హ్యూమిలేట్ చేస్తారు. బుద్ధి జ్ఞానం ఉండాలా. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ వచ్చి టీడీపీతో పొత్తులు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? మహాకూటమి పేరుతోని ఆ రోజు లెఫ్ట్ పార్టీని కలుపుకొని వీళ్ళు పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు తెలియకుండా ఈయన బీఫామ్లు ఇచ్చేసేవాళ్ళు. ఎంత న్యూసెన్స్ జరిగిందో ఆ రోజున. అసలు సగం ఓటమికి ప్రజారాజ్యం కాదు కారణం, టీఆర్ఎస్ఏ కారణం. ఆ రోజున కేసీఆర్ వైఖరే కారణం. సో ఇదంతా చరిత్ర, చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటా వస్తే. సరే, తెలంగాణ ఉద్యమం అప్పుడు హ్యూమిలేట్ చేశారు, చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కారణమయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే ఓటుకు నోటప్పుడు నిజంగా ఆయన హ్యూమిలేట్ చేశారు. ఇక ఆ తర్వాత రాహుల్ గాంధీతో పొత్తులు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో, ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేస్తే తెలంగాణకు ఒక బూచిగా చూపించారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి మళ్ళీ వస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని మళ్ళీ కలిపేస్తారని చెప్పి. ఏమన్నా సంబంధం ఉందా? ఒకసారి విడిపోయి గెజెట్ నోటిఫికేషన్ వచ్చి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర దినోత్సవాలు ఏర్పడిన తర్వాత ఎవరైనా బుద్ధిమానులు ఎవరైనా కలిపేస్తారా దాన్ని? సో కలిపేస్తున్నారని ప్రచారం చేశారు. మళ్ళీ సమైక్య పాలన అంటూ కూడా ప్రోపగాండా చేశారు. సో అంతా హ్యూమిలేట్ చేశారు. ఆ ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత ఇంకా అహంకారం కేసీఆర్ నెత్తికి మించి వెళ్ళింది. ఆఖరికి సుహాసిని పోటీకి పెడతాన్ని కూడా హ్యూమిలేట్ చేశారు. ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్. రిటర్న్ గిఫ్ట్ పేరుతో తన మంత్రులను, తన క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని, అది కూడా టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళి బీఆర్ఎస్ తరఫున మంత్రి పదవులు తీసుకున్నారు. అలాంటి మంత్రులను పంపించి తలసాని లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు ఏపీలో, జగన్మోహన్ రెడ్డికి ప్రోగా. బీజేపీ చేతులు కూడా ఉన్నాయి దాంట్లో, ఈ మొత్తం కుట్రలో భాగస్వామ్యం. ఇక అప్పుడు నోరు తెరిస్తే చాలా రిటర్న్ గిఫ్ట్ అనేవాళ్ళు, నోరు తెరిస్తే డట్టియెస్ట్ పొలిటీషియన్ అనేవాళ్ళు. చాలా వ్యంగ్యంగా, చాలా హ్యూమిలేటింగ్గా, టీడీపీ అమ్మాయిలకి చాలా హార్ట్ టచింగ్గా ఆ మాటలు ఉండేవి. చాలా ఇబ్బందిగా ఉండేవి ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ఇవన్నీ కూడా ఈరోజు కేసీఆర్కి రివర్స్ అవుతున్నాయి. నీ తోటి పొలిటీషియన్, నీకన్నా సీనియర్ ఆయన అరెస్ట్ అయితే ఒక్క రోజన్నా దాన్ని ఖండించే ప్రయత్నం చేసావా? అయినా సరే నువ్వు తుంటి విరగొట్టుకుని హాస్పిటల్లో ఉంటే, ఫామ్ హౌస్లో తుంటి విరగొట్టుకుని నిన్ను పరామర్శించారు చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత. ఆయన అరెస్ట్ నీ కొడుకు హేళన చేస్తే వద్దని చెప్పావా? నీ అల్లుడు హేళన చేస్తే వద్దని చెప్పావా? సో దాని అన్నిటికీ రెప్లికా నువ్వు చేసినవన్నీ కూడా. ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి అప్పటికప్పుడే నీకు రిటర్న్ కర్మ ఫాలోస్ అంటాం కదా, అది ఆ కర్మ నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది అనమాట టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు టైం వచ్చి అన్ని నువ్వు చేసిన పాపాల పుట్ట ఈరోజు బద్దలవుతూ ఉంది.
మీకు తెలుసా చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో టార్గెట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో రకంగా వాళ్ళ మీద ప్రకృతే పగబడతా ఉంది. టైం చూసుకొని మరి మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ స్థాయిలో ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రులను అవమానించారు. తర్వాత రిగ్రెట్ అయితే సారీ చెప్పారు పాపం. ఆ తర్వాత తిరుమల కొండలను అవమానించే ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆ వెంకన్నే చూసుకున్నాడని చంద్రబాబు నాయుడు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బయటకు వచ్చిన తర్వాత ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు. కేసు వేసిందేమో కాంగ్రెస్ అయితే శంకర్రావు, ఆ రోజు మంత్రిగా శంకర్రావు కేసు వేస్తే దాంట్లో ఇంప్లీడ్ అయింది ఎర్రంనాయుడు. కానీ పదే పదే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలా టార్గెట్ చేస్తుంటే ఈడీ సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓఎంసీ కేసు విషయంలో, ఓబులాపురం మైనింగ్ విషయంలో జనార్దన్ రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసి ఆయన మీద బుక్స్ వేస్తే ఆ స్థలం చూడడానికి టీడీపీ క్యాడర్, టీడీపీ నేతలు వెళ్తే ఆయన కోపం వచ్చేసింది జనార్దన్ రెడ్డికి. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని దారుణమైన బూతులతో మాట్లాడితే కరెక్ట్గా 2 రోజులకే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చరిత్రలో. కాకపోతే కొంత టైం అటు ఇటు ఉంటుంది అంతే. సో ఈరోజు వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే నువ్వు ఒక్కడే చంద్రబాబు నాయుడు తిట్టిన బూతులు ఒక ఎత్తు, అకారణంగా కారణం లేకుండా. అందుకే ఈ రోజున ఆయన ఏడిపించిన పాపం, ఆయన ఇబ్బంది పెట్టిన పాపం, ఆయన్ని తెలంగాణ నుంచి తరిమేసిన పాపం, ఆయన పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టిన పాపం, ఇవన్నీ కలిసి ఈరోజు నీకు శాపాల రూపంలో జరిగాయి. ఒక్క ఎన్నిక కనీసం నీటికి నీ సొంత సీట్ అది జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్, ఒక్క సీట్లో గెలుచుకోలేకపోయావు. ఎంపీ ఎన్నికల్లో 0కి పడిపోయినావు. ఈరోజు పంచాయతీలో వాషౌట్ అయిపోయినావు, పంచాయతీలో పొరుగు పోగొట్టుకున్నావు. ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీలో ముఖం చూపించలేకపోతా ఉన్నావు. ఈరోజు ఏ ముఖం పట్టుకుని కేసీఆర్ బయటకు వస్తారు? బాబు తెలంగాణ జాతిపిత, నీ సొంత కూతురికే నువ్వు మంచి పెద్దవి కాలేకపోయినావు, మళ్ళీ జాతిపిత నువ్వు మళ్ళీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున సిచ్యువేషన్ ఉండింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కేసీఆర్ కంటే, చంద్రబాబు నాయుడు అంటే తనకు అవకాశం ఉంది కదా, తనకు అధికారం ఉంది కదా, తను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవచ్చు అని కేసీఆర్ బిహేవ్ చేస్తే దానికి రెప్లికా ఎలా ఉంటుంది అని కూడా తెలంగాణ సమాజం ఈరోజు ఆయనకి చూపించే ప్రయత్నం చేసింది. ఇది ఒక లెసన్ ప్యూర్లీ కేసీఆర్ అండ్ టీంకు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుతో పెట్టుకోవద్దనడానికి ఇది ఒక నిజంగా సజీవ సాక్ష్యం.